నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ప్రియాంకర. విజయ్ అనే నేను తమిళనాడు సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తున్నాను అని ఈ ముక్క చెప్పడానికి విజయ్ అహర్నిశలు కష్టపడుతున్నాడు. వాస్తవానికి తన చుట్టూ బిగుసుకున్న ముడుల్ని విప్పేందుకు ఆయన విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఆయనకి సపోర్ట్గా కార్యకర్తలు మాత్రమే కాదు, బార్ కౌన్సిల్ మెంబర్లు, ఇలా ప్రతి ఒక్కరు వస్తున్నారు. కానీ ఈ మాట ఆయన చెప్పలేకపోతున్నారు. ఎందుకు అంటే ఆయన భారీ మెజార్టీతో గెలుపొందారు, కానీ మ్యాజిక్ ఫిగర్ ని క్రాస్ అవ్వట్ల. 2 సార్లు గవర్నర్ని కలిశారు, కానీ ఆయన మాత్రం నువ్వు మ్యాజిక్ ఫిగర్ క్రాస్ అయ్యేలాగా 118 మంది సభ్యుల్ని తెచ్చుకుంటేనే ప్రమాణ స్వీకారం అని ఖరాఖండిగా చెప్తున్నారు. ఆయన మీద వ్యతిరేకత పెరుగుతుంది తమిళనాడులో. గవర్నర్ మీద ఒక రకంగా కాదు, ఏకంగా ఎమ్మెల్యేలే లేఖలు రాస్తున్నారు, మేము కోర్టుకు వెళ్తాము మీరు గనక పర్మిషన్ ఇవ్వకపోతే అని అంటున్నారు. అసలు తమిళనాడు రాజకీయాల వైపు ఈరోజు దేశం అంతా కూడా చూస్తుంది. మరి ఏం జరుగుద్ది? విజయ్ కళ నెరవేరుద్దా? లేదు అంటే ఒక దిశగా మరొకసారి ఎన్నికలు వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా అంటున్నారు. మరి ఎన్నికలు వస్తాయా? దీని మీద డిస్కస్ చేద్దాం. మనతో మాట్లాడడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ దేవి శ్రీనివాస్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే. అసలు విజయ్ సిచ్యువేషన్ ఏంటంటే ముందు నొయ్యి వెనకాతల గొయ్యి అన్నట్టుంది. ఇప్పుడు ఆల్రెడీ కాంగ్రెస్ మద్దతు ఇచ్చిన విసికే, సిపిఐ, సిపిఎం ఈ 3 పార్టీలు మద్దతు ఇస్తే ఆయన సీఎం అయిపోతారు. కానీ వీళ్ళేమో ఈ రోజు మీటింగ్ పెట్టుకొని తర్వాత మేము డిసైడ్ అవుతాము అంటున్నారు. ఈయన దగ్గర చూస్తే గవర్నర్ ఇచ్చిన టైం అయిపోతుంది. ఏం చేస్తాడు ఇప్పుడు? పొలిటిక్స్ ఇంత క్రిటికల్, అంతే. రాజకీయాలు ఇంత క్లిష్టంగా ఉంటాయా, ఇంత సంక్లిష్టంగా మారతాయా? మొదటి అనుభవం విజయ్కి సీఎంగా ప్రమాణ స్వీకారానికి ముందే ఎదురు కావడం. మరి అంటే ఇప్పుడు ఎన్టీ రామారావు అంటే అప్పట్లో ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఏడాది తర్వాత ఆయన కూల్ చేయటం, ఏది కొంతమంది వేరే పార్టీ పెట్టుకోవటం, కేంద్రం అప్పటి రాజకీయం. ఇప్పుడు అసలు మొదటి ప్రమాణ స్వీకారంకి ముందే విజయ్కి ఇన్ని అవరోధాలు, ప్రతిష్టంభనలు. ఇటు ద్రవిడ రాజకీయం, అటు ఉత్తర భారత రాజకీయం, మధ్య నలిగిపోతుందా సినిమా రాజకీయం. అంటే 30 ఏళ్లుగా సినిమాల్లో ప్రజాదరణ పొందటం ఒక ఎత్తు అయితే విజయ్కి ప్రజాదరణ ఉంది, రాజకీయాల్లో నిలదొక్కుకోవటం, అసలు రాజకీయాల్లో ప్రవేశం కూడా అతనికి మనం చూసాం. ఏంటి, ఇప్పుడు ప్రకటన చేసినప్పటి నుంచి పార్టీ టీవీకే 2 నెలల్లో మరి గెలిచాడు. దగ్గర 108 సీట్లతో గెలిచాడు. అనేక ఆటంకాలు అధిగమించాడు. ఏది, ఆ తొక్కిసలాట ఘటన, లేకపోతే ఆ ఫ్యామిలీ డిస్ప్యూట్, భార్య విడాకుల నోటీసు, లేకపోతే ఐటీ దాడులు, అనేకం అతను అధిగమించి ప్రజాదరణ పొందిన ఇప్పుడు ఈ ముఖ్యమంత్రి పదవి మీరు అన్నట్టుగా విజయ్ అనే నేను వినపడుద్దా ఇవాళ, రేపు, ఎల్లుండి, ఎన్ని రోజులు? ఇప్పుడు భారతదేశం కాదు, మొత్తం ప్రపంచవ్యాప్తంగా భారతీయులందరూ తమిళ సీఎం ఎవరు? విజయ్ అవుతాడా కాడా? గవర్నర్ సాటిస్ఫై అవుతాడా లేదా? ఇప్పుడు ఇక్కడ గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్, ఆయన ఏంటి ఇప్పుడు, నేను మ్యాజిక్ ఫిగర్ అతను కనుక జాబితా ఇస్తే చాలు. నిన్న ఆయన ఆంగ్ల పత్రిక దానికో ఇంటర్వ్యూ ఇచ్చారు. నా ఛాంబర్కి ఏమి వాళ్ళని తీసుకురమ్మని చెప్పటం లేదు, ఆ ఫిగర్ వాళ్ళు మద్దతు ఇస్తున్న లేఖలు నాకు ఇస్తే చాలన్నాడు. ఈరోజు సిపిఐ, సిపిఎం, ఆ విసికే 3 పార్టీలు సమావేశం. స్టాలిన్ నిన్న ఏమని చెప్పాడు వాళ్ళతో? నిన్న ఆయన మీటింగ్ పెట్టుకున్నాడు. ఇండి కూటమి ఇవాళ కాంగ్రెస్ మీద ధ్వజం ఎత్తాడు. వెన్నుపోటు పడిచింది కాంగ్రెస్, దానికి ఆ పార్టీకి ఇది అలవాటే, ఇక ఇండి కూటమి అనేది ఇక లేదు అని చెబుతూ ఈ సిపిఐ, సిపిఎం, విసికే వీళ్ళతో ఏమని చెప్పాడు? మీ ఇష్టం, మీ నిర్ణయం మీరు తీసుకోండి అన్నాడు. అంటే విజయ్ ప్రమాణ స్వీకారానికి స్టాలిన్ పరంగా ఎటువంటి హర్డిల్స్ లేవు. స్టాలిన్ ఏమన్నారు, ఒక రకంగా చెప్పాలంటే, ఇప్పుడు నేను అసలు 6 నెలలు ఎటువంటి ఆటంకాలు మీ ప్రభుత్వానికి కల్పించనన్నాడు. ఇంకా అంతకన్నా గవర్నర్కి భరోసా ఏం కావాలి? పడేస్తే గిడేస్తే విజయ్ ప్రభుత్వాన్ని ఎవరు పడేయాలి? స్టాలిన్. ఎక్కువ బలం ఉంది ఆయనకే కదా. ఇంకా స్టాలినే ఈ ప్రభుత్వం 6 నెలలు ఉంటుంది అని ఆయన చెప్పినప్పుడు, ఇప్పుడు సిపిఐ, సిపిఎం,
లేకపోతే వీసీకే కూడా ఏమన్నాయి, గవర్నర్ని తప్పుపడుతున్నాయి. అవును. విజయ్ని ఎందుకని మీరు ఇంతవరకు పిలవలేదు ప్రభుత్వానికి ప్రమాణ స్వీకారానికి అని వాళ్ళు ప్రశ్నిస్తున్నప్పుడు ఇంకా ఆయనకి ఏ మద్దతు కోరుకోవాలి? ఇప్పుడు యాక్చువల్గా సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఇంతవరకు అన్ని విఫల ప్రయోగాలు జరిగాయి. ఏది, వాజ్పేయి నీకు గుర్తుండే ఉంటుంది, 96లో ఆయన బీజేపీ అప్పుడు సింగిల్ లార్జెస్ట్ పార్టీగా వచ్చారు. దగ్గర దగ్గర 160 సీట్లు ఏమో. శంకర్ దయాళ్ శర్మ ఏం చేశారు, ఇప్పుడు రాష్ట్రపతి. ఆయన అసలు మామూలు రాజ్యాంగ కోవిదుడు. ఆయనే అప్పట్లో ఎన్టీఆర్ని మళ్ళీ పునఃప్రతిష్ఠ చేసింది. రామ్లాల్ ఎపిసోడ్ తర్వాత ఇందిరాగాంధీ రామ్లాల్ని ఆంధ్రప్రదేశ్ నుంచి వెనక్కి పిలిచింది. శంకర్ దయాళ్ శర్మని ఆంధ్రప్రదేశ్ గవర్నర్గా పెట్టినప్పుడు ఆయనే ఎన్టీ రామారావుని మళ్ళీ ప్రమాణ స్వీకారం చేయించాడు. ఇప్పుడు ఆయన సీనియర్ మోస్ట్ పొలిటీషియన్. ఆయన అప్పట్లో ఏం చేశాడు, శంకర్ దయాళ్ శర్మ సింగిల్ లార్జెస్ట్ పార్టీ వాజ్పేయికి ఇస్తే వీళ్ళు మిగతా పార్టీలు ఇట్లాగే ఇవ్వాల మద్దతు. ఇప్పుడు విజయ్ లాంటి సిచ్యుయేషన్లోనే ఆ ప్రభుత్వం వాజ్పేయి ప్రధాని 13 రోజుల్లో పడిపోయారు. ఆ తర్వాత మళ్ళీ ఇంకోసారి 98లో కూడా అదే జరిగింది. అప్పుడు కేఆర్ నారాయణ్ ఆయన కూడా ముఖ్యమంత్రిగా సేమ్ ఎపిసోడ్. బీజేపీని మళ్ళీ పిలిచారు, ప్రమాణం చేశారు, ప్రభుత్వం ఉంది. అప్పుడు జయలలిత ఏది ఏఐడిఎంకే ఆమె ఏం చేసింది, బయట నుంచి మద్దతు ఇచ్చింది. ఆమె ఎప్పుడో కొంచెం కోపం వచ్చింది. ఏది, ఏదో బీజేపీకి వాళ్ళకి మధ్య చిన్న పార్టీ ఈగో ప్రాబ్లమ్స్. వెంటనే 13 నెలల తర్వాత మద్దతు ఉపసంహరించింది. 13 నెలల్లో వాజ్పేయి ప్రభుత్వం కూలిపోయింది. అంటే 13 రోజులు ఒక గవర్నమెంట్, 13 నెలలు ఇంకో గవర్నమెంట్. తర్వాత మళ్ళీ వాజ్పేయి గెలిచారు, అది వేరే విషయం. ఆయన 5 ఏళ్ళు ప్రధానిగా ఉన్నారు. ఇప్పుడు అవే కాదు, మనం నిన్న కూడా మాట్లాడుకున్నాం. ఏంటది, 2017 గోవా, మణిపూర్ ఆ రాష్ట్రాల్లో జరిగినటువంటి ఆ గవర్నర్లు, మృదులా సిన్హా కావచ్చు, అక్కడ నజ్మా హెప్తుల్లా కావచ్చు. కర్ణాటకలో సేమ్ సిట్యుయేషన్. ఏది, కర్ణాటకలో కూడా యడ్యూరప్ప ప్రభుత్వం సింగిల్ లార్జెస్ట్ పార్టీ అని చెప్పి పిలిస్తే అప్పుడు కూడా ఏంటి, పోస్ట్ అలయన్స్ అక్కడ ఉంది. కుమారస్వామి లేకపోతే వీళ్ళందరూ కాంగ్రెస్ వాళ్ళ మద్దతు ఉంది, వాళ్ళకి మెజారిటీ ఉన్నా వాళ్ళని కాదని సింగిల్ లార్జెస్ట్ పార్టీకి ఇచ్చిన అక్కడ కూడా విఫలమైనటువంటి పరిస్థితి. అంటే ఇప్పుడు అది మరీ 4 రోజుల్లో కూలిపోయింది ఆ ప్రభుత్వం. ఇప్పుడు ఈ విజయ్ ప్రభుత్వం అట్లా 13 రోజుల్లో లేకపోతే 4 రోజుల్లో 3 రోజుల్లో కూలిపోకుండా ఉండాలనే కోరిక మంచిదే. గవర్నర్ నిర్ణయాన్ని ఎవరు తప్పు పట్టారు. కానీ ఇంతగా డ్రాగ్ ఆన్ చేయటం సహేతుకం కాదు. కానీ సార్, అందరూ కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఆడుతున్న ఒక గేమ్ అండ్ గవర్నర్ కూడా ఇష్టం లేదు విజయ్ ఇలా ప్రమాణ స్వీకారం చేయడం అని చెప్పేసి అంటున్నారు. ఎందుకంటే విజయ్ మీద కూడా కొంతమంది ఒత్తిడి తీసుకొస్తున్నారంట. మీరు బీజేపీతో కలిస్తే ఈ సమస్యలు ఏవి ఉండవు కదా అని చెప్పేసి అంటున్నారంట. మరి గవర్నర్ గారు కూడా అందుకోసమే వెయిట్ చేస్తున్నారా, బీజేపీ సపోర్ట్ తీసుకుంటాడా లేదా అని? ఇక్కడ బీజేపీకి ఒకటే సీటు, ఊటీయో ఎక్కడో. అవును, ఇప్పుడు అన్నాడీఎంకే గెలిచింది. ఆ తర్వాత ఎన్డీఏ కూటమి గెలిచింది. దగ్గర దగ్గర వాళ్ళకు ఒక 47 ఏమో సీట్లు వచ్చాయి. ఇప్పుడు అన్నాడీఎంకేలో ముస్లిం. అసలు ఇక్కడ ఇంకొకటి, ఈ డ్రాగన్ చేయటం వల్ల తమిళవాదం రెచ్చగొడుతున్నారు. ఏది, తమిళంపై ఉత్తర భారత పెత్తనాన్ని వాళ్ళు మళ్ళీ తీసుకొస్తున్నారు. అవసరమా ఇవన్నీ కూడా? ఇందులో కేంద్రంకి లేకపోతే బీజేపీకి ఈ రాజకీయాలు ఇది తీసి పక్కన పెట్టండి. ప్రజా తీర్పు ఏంటి? ప్రజలు డిఎంకే ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఇండియా కూటమికి మద్దతు ఇచ్చారా? లేదే, 59 వాళ్ళకు వచ్చింది. లేదు, బీజేపీ ఏఐడిఎంకే ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఎన్డీఏకి మద్దతు ఇచ్చారా? లేదు, 47. అంటే మనం ఏంటి, పాపులర్ ఓట్ అంటాం. ఏది, విస్తృత ప్రజాభిప్రాయం ఎవరికి ఫేవర్గా ఉంది? 108 సీట్లతో విజయ్కి ఫేవర్గా ఉంది, టీవీకేకి ఫేవర్గా ఉంది. కాబట్టి ఇక గవర్నర్ ఏంటి, కళ్ళు మూసుకుని ఆయన పిలవాలి. లెట్ దెమ్ గో టు హెల్. ఆయన రుజువు చేసుకుంటాడా లేదా అది మీరు ఆయన తెలుసుకుంటారు. అది ఎక్కడ, హౌస్లో నిర్ణయం జరగాలి, రాజ్భవన్లో కాదు. మెజారిటీ ప్రూవ్ చేసుకోవాల్సింది ఎక్కడ, అసెంబ్లీలో ప్రూవ్ చేసుకోవాలి. ఓ 14 రోజులు గడువు ఇవ్వండి. తనేమనుకుంటున్నారు, సుస్థిర ప్రభుత్వం ఏర్పడాలి, అందుకే నేను వాళ్ళ యొక్క కన్సెంట్ అడుగుతున్నాను, మద్దతు లేఖలు అడుగుతున్నాను అంటున్నాడు. ఇప్పటికైనా సిపిఐ, సిపిఎం, వీసీకే ఈరోజు కనుక లేఖలు ఇస్తే ఎండ్. ఇక దీనికి ఒక కొలిక్ వచ్చినట్లే.
అసలు ఏఐడిఎంకే అది అసలు చీలిక దిశగా అంటున్నారు. అన్నాడీఎంకే పళనిస్వామి ఇప్పుడు వాళ్ళు కూడా ఇవాళ కొత్తగా తాజా వార్త ఏంటి, రిసార్ట్ నుంచి బయటకు వచ్చారు, అవును చెన్నైకి వచ్చేసారు ఎమ్మెల్యేలంతా. ఇప్పుడు అసలు ఇది కలిస్తే అసలు ఇంకా ఎదురే లేదు. అసలు పళనిస్వామి గనక డిప్యూటీ సీఎం లేకపోతే 5 మంత్రుల పదవులు అడిగినట్టున్నారు, అదేదో 4 మంత్రి పదవులు ఇస్తాను కానీ డిప్యూటీ సీఎం ఇవ్వనని విజయ్ అన్నట్టుగా మనకు తెలుస్తోంది. ఇప్పుడు ఏఐడిఎంకే టీవీకే గనక కలిస్తే బీజేపీ నుంచి వాళ్ళు బయటకు వచ్చేసి, అంటే ఇటు 2 కూటములు బద్దలైపోయాయి. ఈ తమిళ రాజకీయం ఏమో కానీ దేశ రాజకీయాల్లో సమూల మార్పులు వచ్చాయి. ఇప్పటిదాకా మనం ఏమనుకుంటున్నాం, ఎన్డీఏ ఇండియా కూటమి అనుకుంటున్నాం. అవును ఎన్డీఏ నుంచి అన్నాడీఎంకే వైదొలుగుతోంది. బా ఇండియా కూటమి అసలు నాశనం అయిపోయిందని స్టాలిన్ అన్నాడు. కాంగ్రెస్ మాకు వెన్నుపోటు పొడిచిందన్నాడు. అంటే చూసావా విజయ్ రాజకీయం. విజయ్ రాజకీయం, విజయ్ ముఖ్యమంత్రి పదవేమో కానీ దేశంలో మాత్రం ఇవాళ ఒక బలమైన ప్రతిపక్ష కూటమి ఎన్డీఏ లేకపోతే ఏదది ఇండియా కూటమి, ఇది ఒక రకంగా ఎన్డీఏకి ప్లస్ పాయింట్. ఏది ప్రధాని మోడీకి వాళ్ళ అదృష్టం కలిసి వచ్చినట్లు లెక్క. ఇండియా కూటమి విచ్ఛిన్నం, అటు అక్కడ టీఎంసీ మమతా బెనర్జీ ఆమె ఓటమి, లేకపోతే ఇక్కడ స్టాలిన్ అసలు ఇక ఇండియా కూటమి లేదంటూ రాహుల్ గాంధీ పైన ఆయన మండిపడుతున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో కలిసి వచ్చిన అదృష్టమే మోడీకి ఒక రకంగా చెప్పాలంటే. కాకపోతే దీని ద్వారా ఆయన మీద నింద పడకుండా చూసుకోవాలి. ఏది విజయ్ని సీఎం కాకుండా ఆయనే చూస్తున్నాడు, మోడీ షా రాజకీయం, ఇలాంటి చెడ్డ పేరు రాకుండా ఇప్పటికే మీకెటు నల్లేరు మీద నడక. దేశంలో ఇవాళ ఇండియా కూటమి ఇంత చావు దెబ్బ తిన్న పరిస్థితుల్లో, ఒకటి మమత ఓడిపోయి దెబ్బతిన్నది వెస్ట్ బెంగాల్లో, మరొకటి అక్కడ విజయన్ ఓడిపోయి కేరళలో దెబ్బతీశాడు కమ్యూనిస్టులు. అసలు కాంగ్రెసే ఈ మొత్తానికి కారణం. రాహుల్ గాంధీ యొక్క అపరిపక్వత అంటావా, లేకపోతే ఆయన యొక్క మరి అసమర్థత అంటావా, ఇండియా కూటమి ఇవాళ విచ్ఛిన్నమైపోయింది. అంతే. ఈ 4 రాష్ట్రాల ఉప ఎన్నికల పరిస్థితి ఏమో కానీ. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే.